ఎత్తుకొని వస్తారని నీకు మనవి చేస్తున్నా. చూడండి, యోహాను కొరకు ఒకసారి మనం చూస్తే అక్కడ ఏమి రాయబడింది? లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ 10వ వచనం మనం చూస్తే ఆయన దగ్గర బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళతో ఆయన అంటున్నాడు ఏమనంటే, ఇప్పుడు గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన అన్నప్పుడు ఆ కింద ఆ వచనంలో అంటారు, అయితే మేము ఏం చేయాలంటారు. ఏం చేయాలని? అందుకు జనులు, వచనం ఎంతమ్మది? 10 3:10 చూడండి. అందుకు జనులు ఇప్పుడు యోహాను ఎప్పుడైతే ఈ బాప్తిసం పొందిన వాళ్ళతో చెప్పాడు, ఇప్పుడు గొడ్డలి చెట్టు వేరున పెట్టబడింది, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టును నరికి ఏసీలో పెడతానల్లా. ఎక్కడ పెడతానన్నాడు? ఆ చెట్టు నరికి అగ్నిలో పెడతానంటున్నాడు. కాబట్టి దైవజనుడిగా నేను ఈ వాక్యాలు చెప్పుతూ మారు మనసుకు తగిన జీవితం నాలో లేకపోతే నరికి అగ్నిలో వేస్తాడు, నరికి అగ్నిలో వేస్తాడు. ఇక్కడైతే డబాయించేయచ్చు, ఇక్కడైతే ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ లెక్కలు అడిగేవాడు ఒకడు ఉన్నాడు, మర్చిపోకూడదు. దేవుడికి స్తోత్రాలు. అక్కడ అన్నిటికీ మనము లెక్కలు చెప్పాలి. ఎన్ని లెక్కలు చెప్పాలో తెలుసా? ఒక వ్యక్తిని ఒక చిన్న పొరపాటు మాట్లాడిన వ్యర్థమైన ప్రతి మాటకు ఎప్పుడు విమర్శ దినం మంది ఏం చేయాలి? ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. అది తెలిసినోడు ఎవడిని ఏమంటావు, ఎందుకంటే అక్కడ లెక్క చెప్పాలని. దేవుడికి స్తోత్రాలు. అది తెలియనోడే మాట్లాడుతూ ఉంటాడని మీ అందరికి కూడా మనం చేస్తున్నా. మరొకసారి బ్రదర్స్ సిస్టర్స్ గుర్తుపెట్టుకోండి, యోహాను ఏ అద్భుతము కూడా చేయలేడు. ఒకవేళ మీరు అద్భుతాలు చేస్తేనే జనం వస్తారు అని అనుకునే మైండ్లో ఉంటే జనం రావడానికి అద్భుతమే జరగక్కర్లా, నీ మారిన జీవితమే ఒక అద్భుతంగా కనిపించాలి. దేవుడికి స్తోత్రాలు. మారిన నీ బ్రతుకే ఒక అద్భుతంగా ఉండాలి. ఉన్నప్పుడు ప్రజలు ఆకర్షించబడతారని మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడు మనం గమనించినప్పుడు ఈ యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, సర్పములారా. పొరపాటు నీ విశ్వాసులను ఇప్పుడు అలాగా నువ్వు సర్ప సంతానమా, సర్పం అంటే వాళ్ళు చర్చి అని చూడకన్నా నువ్వే పెద్ద సర్పాన్ని అంటారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు అలాగనే వాళ్ళు ఎవరిని ఉన్నారండి. యోహాను తిడుతుంటే వాళ్ళని సర్పములారా, సర్ప సంతానం అంటే ఒక్కడు ఎదురు చెప్పట్లా, అందరూ బుర్ర తీర్చుకొని ఉన్నారు. ఇప్పుడు మన విశ్వాసులను అలా అంటే ఊరుకుంటారా వాళ్ళు? అప్పుడు దినాల్లో సేవకుడు వస్తున్నాడంటే రాజులు వణికిపోయేవారు, ప్రజలు వణికిపోయేవారు. ఇప్పుడు ఒక విశ్వాసం వస్తుందంటే పాస్టర్ గారు వణికిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ క్రియ భయాన్ని కలిగించేది. వాళ్ళ క్రియ ఎలా ఉండేది? వాళ్ళకి భయం కలిగించేది. కాబట్టి నన్ను కొంతమంది అడుగుతారు, మా విశ్వాసులు మమ్మల్ని లెక్క చేయట్లేదు అంటారు. ఇంకొకటి అయితే చెప్పి చేయించగలం, కానీ ఈ లెక్క చేయకపోవడం అనేది నీ ప్రవర్తన సరిగ్గుంటేనే లెక్క చేస్తారు. దేవుడికి స్తోత్రాలు. నీ ప్రవర్తన సరి లేకపోతే నీ విశ్వాసి నీకు రెస్పెక్ట్ అనేది ఎవడో. నీ ప్రవర్తన నీ విశ్వాసకి ఏం కలిగించాలి? భయాన్ని కలిగించాలి. నువ్వు నిజంగా నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే, నువ్వు రోడ్డు మీద నడిచెళ్తుంటే అన్యుడు కూడా నిన్ను చూడగానే గుడికి రాడుగానే చుట్టూన్న పక్కన ఆడేస్తాడు. ఎందుకనంటే ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీసా మీదకి వచ్చినప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది వచ్చింది. దేవుడికి స్తోత్రాలు. అభిషేకం పొందాలి, అభిషేకము చెప్పినట్టుగా నడవాలి, అభిషేకము చెప్పినట్టుగా జీవించగలగాలి. అప్పుడు దైవికమైన కార్యాలు మనము చూడగలుగుతాం. ఈరోజు ఈ ప్రసంగంలో దేవుడు చెప్పేది ఏంటంటే, దైవజనులారా, సేవకురాలారా, నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకో తెలుసా? నా గుణాన్ని ప్రకటించడానికి. రెండవది, ప్రకటించే నీలో ప్రజలు నా గుణాలు చూడాలి, ప్రజలు నా గుణాలు చూడాలి. అందుకే నేను మిమ్మల్ని
పిలిచాను మీ గుణాల కొరకు కాదు, మీ గొప్పల కొరకు కాదు, ఎవరినో పొగట్టడానికి కాదు, కేవలము నా గుణాలను నువ్వు ప్రచురము చేయడానికే నేను ప్రకటించా, నిన్ను నేను పిలుచుకున్నా. ఇప్పుడు యోహాను అదే పని చేస్తున్నాడు. సర్ప సంతానమా, సర్పములారా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పినప్పుడు వాళ్ళకి భయం వేసింది. ఏదో బాప్తీసం తీసుకోమంటే తీసుకున్నాం, కానీ ఈ రూల్స్ ఏట్రా బాబు ఎలాగున్నాయని భయం వేసింది వాళ్ళకి. కాబట్టి ఆ రూల్స్ కూడా పాటించి తీరాలి. మనం రక్షణ పొందాక ఆ మారు మనసుకు తగిన ఆత్మ ఫలాలన్నీ మనలో కనిపించి తీరాలి, పబ్లిక్కి కనపడాలి. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? ఆ 10వ వచనం చదువు తల్లి. ఇప్పుడు 3:10, అందుకు జనులు వాక్యం వింటున్నప్పుడు వాళ్ళల్లో భయం వచ్చి ఆ బాప్తీసం పొందిన ప్రజలు అలుగుతున్నారు, అలాగైతే మేమేమి చేయవలనని యోహాను అడగగా అతడు, చూడండి, యోహాను వాళ్ళకు చెప్పిన మాట ప్రభువు మనందరికీ చెప్తున్నాడు. 2 అంగీలు గలవాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆడుకు ఉన్నది కూడా లాగేద్దామని చూస్తున్నారు. 2 ఉన్నోళ్ళు ఏం చేయాలి? ఏమీ లేని వాడికి ఇవ్వాలి. ఆహారం గలవాడు చెప్పాను నాన్న. అది తర్వాత క్లోజ్ చేయనా నాన్న? బాబు గాబ్రియల్ గారు, మెసేజ్ వెళ్ళేటప్పుడు మనం అస్సలు ఎలాంటివి చూడకూడదు. చదవండి. ఆహారము గలవాడు అలాగే చేయవలని వారితో చెప్పాను. ఇప్పుడు మనకి సంబంధించిన మ్యాటర్ ఒకటి వస్తుంది ఇక్కడ. ఈ లోపల సైనికులు వచ్చి అంటున్నారు, మేమేం చేయాలి అని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతుంటే వాళ్ళతో అంటున్నాడు, మీరు ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని చదువమ్మా బోధకుడా మేమేమి చేయాలని అతనిని అడుగగా, నేను నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని. ఈరోజు పాస్టర్లు వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా తయారయ్యారు. నీకేమన్నా ఉంటే వాళ్ళకి సాయం చేయి, ఏమి ఆశించుకో. నిన్ను దేవుడు దీవించింది వడ్డీలకి చెప్పి లాభం సంపాదించడానికి కాదు, పక్కోడికి సాయపడటానికి. దేవుడికి స్తోత్రాలు. కొంతమంది ఈ టైపు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఇంకా భయంకరం ఏంటంటే అండి, దైవజనుడై ఉండి సువార్త ప్రకటిస్తుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడండి. అంటే ఆ పేరు మీద రియల్ ఎస్టేట్. ఇది ఏమన్నా అయ్యగారు కరెక్ట్ అంటారు? ఇది కరెక్టేనా? అయ్యగారు దానికి మార్కులు వేశారు, ఈయన కూడా ఆ లిస్టులోకి వెళ్ళిపోతాడు. దేవుడికి కాబట్టి రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఇంకొకరు ఏం చేస్తుంటారంటే పెళ్లి సంబంధాలకు డబ్బులు అంట. ఇది ఎక్కడ డబ్బు నాకు అర్థం కాదు. వీడు శావమానేస్తాడు. ఈ కమిషన్ ఫోటోలు పట్టుకొని మామూలుగా కలుపు, అది మంచిదే, కానీ దానికి కమిషన్ తీసుకుంటే మొత్తానికి అక్కడ రివర్స్ అయిపోద్ది నీకు. దేవుడికి స్తోత్రాలు. ఎక్కువ ఈ టైపు అస్సలు చేయకూడదు. ఇప్పుడు మనం డబ్బులు ఇక్కడ ఏదో పెంచుకొని ఆ పైన దూరం అయిపోతే ఉపయోగం ఏంటండి? ఇక్కడ పెంచుకొని అక్కడికి దూరం అయిపోతే ప్రయోజనం? ముందు ఆ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆయన చెప్పిని మనం చేయాలి. సైనికులతో ఏమన్నాడు? మీరు ఎవరిని నిందించవద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు,
మీ జీతాలతోటే ఏమన్నాడు అక్కడ రాశాడు క్లియర్గా, మీ జీతములతోటే. ఇప్పుడు జీతానికి ఎవడన్నా ఇష్టపడుతున్నాడండి? జీతానికి ఎవడికి ఇష్టపట్ల. ఆడికి ఎంతసేపు లంచమే తృప్తి తప్ప జీతం తృప్తి అనేది ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నాక నీ జీతం కొంచెం వచ్చినా నీ జీతంతో తృప్తి పొందండి. ఈ ఎలక్షన్లో నిజంగా సాతానుగాడు సేవకులందరినీ డబ్బులు ఇచ్చి కొనేస్తుంటాడు. ఓటుకి ఏం తీసుకుంటారండి? ఓటుకి ఏం తీసుకుంటారు? లంచం. ఓటుకి లంచం. చూడండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, లంచం తీసుకోవద్దని చెప్పేవాడిని దేవుడు ప్రజలు ఇష్టపట్ల, లంచం తీసుకోవద్దని చెప్పేవాడిని ఇష్టపట్ల, లంచం మేము తీసుకుంటాం మీకు ఇస్తామని వాడిని ఇష్టపడుతున్నారు. దేవుడికి ఇష్టం మేము తీసుకుంటాం మీకు కూడా ఇస్తామన్న వాడిని ఇష్టపడుతున్నారు. మనం ఎవరికి దడవలసిన పని లేదండి, మన పోస్ట్ కొరకు దడవాలి. దేవుడికి స్తోత్రాలు. మనం అక్కడికి వెళ్ళటానికి ఏదైనా రిజెక్ట్ చేయాలి. షార్ట్ కట్ రూట్లో ఏ డబ్బు వచ్చినా రిజెక్ట్ చేస్తేనే సత్యమైన ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. షార్ట్ కట్లో వచ్చేదాన్ని రిజెక్ట్ చేయకపోతే సత్యమైన ధనాన్ని దేవుడు నీకు ఇవ్వడు అని నీకు మనవి చేస్తున్నా. కాబట్టి చాలామంది లంచాలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమంటే లంచం తప్పని చెప్పేవాడు మంచోడా, లంచం తీసుకోమని చెప్పేవాడు మంచోడా? పబ్లిక్ ఎవరు మంచోడుకున్నారు? ఇప్పుడు పబ్లిక్ ఎవడు మంచోడుకున్నాడు? తీసుకోమని చెప్పేవాడు మంచోడుకున్నాడు, తీసుకోవద్దని చెప్పేవాడు. అంటే ఎందుకు ఇది ప్రజలు ఎందుకు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారంటే, ఇంకా వాళ్ళని ఎందుకు పిలిచాడో వాళ్ళకి తెలియలేదు. దేవుడికి స్తోత్రాలు. ఎందుకు పిలిచాడో వాళ్ళకి తెలియలేదు. కాబట్టి దైవజనులారా, మన సంఘాలు విస్తరించబడాలంటే యోహాను గుణాన్ని ప్రకటిస్తున్నాడు, గుణాన్ని చూపిస్తున్నాడు. ప్రకటించడం ఈజీయే, చూపించడమే. ఆ గుణాన్ని ఎవరైతే చూపిస్తారో ఆ గుణాన్ని చూపించేవాడు చర్చి మూలనున్న జనం వస్తారు, అక్కడికే పంపిస్తాడు ఆయన, అక్కడికే పంపిస్తాడని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. చాలామంది నాకు చెప్తుంటారు, అయ్యగారు పలానా దైవజనుడు వస్తే మా సంఘం బలపడుతుందని పిలిచావండి అంటారు. నీకు సంగతి తెలుసా? ఆ పిలిచినోడు ఆత్మ సంబంధి కాకపోతే నీ దగ్గర ఉన్న నలుగురిని కూడా తీసుకుపోతాడు. దేవుడికి స్తోత్రాలు. ఆ పిలిచినోడు కానీ తిరమైనోడు కాకపోతే చాలామంది సేవకులు ఈరోజు ఏం చేస్తున్నారంటే, పిలిస్తే ఆ పిలిచిన వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏళ్ళ నెంబర్లు ఇస్తున్నారు. ఆ నెంబర్లతో నీకేం పని? వాళ్ళ పాస్టర్ గారితో మాట్లాడుకుంటారు. నీ నెంబరు కూడా అది ఇవ్వడం వాక్యానుసారం కాదు. వాళ్ళు అడిగినా కుదరదు. నన్ను కొంతమంది అడుగుతారు, అయ్యగారు ఇంకొక సంఘానికి వెళ్తే మా చర్చి దగ్గరికి వచ్చి మా బిలీవర్స్ కొంతమంది అక్కడ పిలుస్తారు, అక్కడోళ్ళు పిలుస్తారు నన్ను ఈ వాక్యం విని, అయ్యగారు మా దగ్గర ఉపవాస ప్రార్థన పెట్టండి అంటే నేను డైరెక్ట్గా చెప్తాను, మీ పాస్టర్ గారు ఉంటే పెడతావు లేకపోతే పెట్టమంటాను. దేవుడికి స్తోత్రాలు. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు నేను స్టార్టింగ్లో పరిచర్యకు వచ్చినప్పుడు నా నడిపింపు వేరుగుండేది. కానీ దేవుడు నాతో మాట్లాడాక ఆ సిస్టమ్ మొత్తం మార్చేశాను. దేవుడికి స్తోత్రాలు. మొదట్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకలాగా సంఘాన్ని మనం అభివృద్ధి చెందాలని ఆలోచన. కానీ ప్రభు నాకేం చెప్పాడో తెలుసా? ఒక సంఘములో సిద్ధపడిన ఆత్మను కానీ టెంప్ట్ చేసి కానీ పిలిస్తే నువ్వు దొంగోడు అయిపోతావు నా దగ్గర అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. నువ్వు ఏమైపోతావు పరలోకంలో? నువ్వు నిజమైన సేవకుడు అయితే, నువ్వు నిజమైన వేటగాడు అయితే నీళ్ళల్లో ఉన్న చేపలు పట్టాలి. ఎక్కడ చేపలు? నీళ్ళల్లో ఉన్న చేపలు. వేటగాడికి కేటుగాడికి ఉన్న తేడా ఏంటో తెలుసా? వేటగాడు నీళ్ళల్లో చేపలు పడతాడు, కేటుగాడు బుట్టలో చేపలు పడతాడు. కేటుగాడు ఎక్కడికి పడతాడు? బుట్టలో పడతాడు. అయితే ఒక విషయం చెప్తున్నా, నువ్వు వాక్యం ప్రకటించేటప్పుడు నీకు ఆ మనుషులు ఎవరికో తెలియకన్నా వాళ్ళు వాక్యానికి అట్రాక్ట్ అయ్యి వస్తే వాళ్ళని నువ్వు టెంప్ట్ చేసినట్టు కాదు, దానికి లెక్కేమో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడికి స్తోత్రాలు. వాక్యానికి అట్రాక్ట్ అయ్యి వచ్చినప్పుడు అది నువ్వు వాళ్ళని వలేసి పట్టలేదు కదా, వాళ్ళు వాక్యం కొరకు
వాళ్ళు వచ్చింది. ఒకవేళ ఆ సేవకుడు వచ్చాయా నా విశ్వాసి మీ దగ్గరికి వచ్చాడంటే, ఒరే నాయన తీసుకెళ్ళిపోరా బాబు నీ విశ్వాసం అయితే అంటే, నువ్వు తీసుకెళ్ళడానికి వెళ్తే ముందు అర్జెంటుగా వెళ్ళిపో అన్నాడంటే ఏం చేయాలి ఇప్పుడు? అసలు నాకు తెలిసింది ఏంటంటే, ఆ విశ్వాసి జ్ఞానం వస్తే ఇంకెక్కడికి వెళ్ళడం. దేవుడికి స్తోత్రాలు. ఇంకో సచ్చివాడు పిలిచినా అస్సలు వెళ్ళరు. వాళ్ళకి వ్యక్తిగతంగా జ్ఞానం వస్తే ఎక్కడికి వెళ్ళరని మనం చేస్తున్నా. ఒకవేళ నా పరిచర్యలో కూడా మరి నాకు చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు. నాకు ఈ ఫెలోషిప్లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, కొంతమంది అంటున్నారంటే వాళ్ళు మా వాళ్ళండి అని. మా వాళ్ళు నాకు అసలు తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా నాకు తెలీదు. కాబట్టి దయచేసి అలాంటిది ఏమైనా ఉంటే నాకు కూడా తెలియచేయండి. అయ్యా మా ఊళ్ళో ఒకరు వచ్చారంటే మీకు చెప్తున్నాను, మీ ఊళ్ళో వస్తే మీ దగ్గరికి వచ్చి వాళ్ళని మా దగ్గరికి వచ్చేమని అడగండి. ఏ మాత్రం బాధపడం. దేవుడికి స్తోత్రాలు. వాళ్ళు రాకపోతే మాత్రం మాకు సంబంధం లేదు. రాకపోతే మాకు సంబంధం అనేది లేదు. మీకు సంగతి తెలుసా, ఇంత చెప్తున్నా నా దగ్గర నుంచి కూడా కొంతమంది ఇంకో చర్చిలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే నేను రమ్మనేమి వాళ్ళు మా వాళ్ళు వచ్చారని కూడా చెప్పను నేను. దేవుడికి స్తోత్రాలు. మా వాళ్ళు రమ్మని కూడా చెప్పను నేను. ఎందుకనంటే వాళ్ళు జ్ఞానవంతులైతే ఎక్కడికి వెళ్ళరండి. నేనేమంటానంటే అటు ఇటు వెళ్ళిపోయే వాళ్ళని పొట్టు అంటాను, అక్కడ ఉన్న వాళ్ళని చెట్టు అంటాను. దేవుడికి స్తోత్రాలు. చెట్టు అటు ఇటు వెళ్ళద్దా? ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది. అది పొట్టు ఏం చేస్తుంది? ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోద్ది. మన విశ్వాసులు చెట్లు అయిపోతే అక్కడే ఉండిపోతారు. పొట్టు అయిపోతే మనం కాయలేం. అది ఎటు గాలేస్తే వెళ్ళిపోతుందని మీ అందరికి కూడా మనం వాళ్ళకి ఉండాలండి జ్ఞానం. మనల్ని కన్నారు, పెంచారు. మనం లేని స్థితిలో వాళ్ళు మనల్ని కొరకు ఏడిచారు అనేది వాళ్ళకు ఉండాలి. అంతేగాని ఎదిగిన తర్వాత వెళ్ళిపోయాడంటే ఇంకా కృతజ్ఞత అనేది వాళ్ళు లేనటువంటి వారని మనం చూస్తున్నా. దైవజనులైన మీ అందరికి కూడా ఈ ఎండాకాలం మీటింగ్లు కాబట్టి ఎక్కువసేపు చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం. నేను ముగిస్తాను, కానీ మీ పరిచర్య డెవలప్మెంట్ కొరకు చెప్తున్నా. దైవజనుడా, నా పరిచర్య డెవలప్ అవ్వట్లేదు, ఎవడు నాకు సపోర్ట్ చేయట్లేదు అనే ఆలోచన నీకు వద్దు. నిన్ను పిలిచిన వాడు సపోర్ట్ నీకు కావాలి. దేవుడికి స్తోత్రాలు. ఎవరు సపోర్ట్ కావాలి? నిన్ను పిలిచిన వాడి సపోర్ట్ నీకు కావాలని నీకు మనం చేస్తూ ఉన్నా. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నిన్ను మీ ఫ్రెండ్స్ వదిలేసిన, ఎవడు వదిలేసినా నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయనని చెప్పాడు. మనం అస్సలు దేనికి కూడా భయపడవలసిన పని లేదు. ఇందాక అప్పాజీ గారు చెప్పిన మాటలు అవి ఆత్మలో వేదన. ఎంతవరకు మీరు నశించిపోతున్న వాళ్ళు, లేకపోతే సేవకుల కొరకు ప్రార్థిస్తున్నారు. మనం అది చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. దేవుడికి స్తోత్రాలు. మనల్ని కూడా ఏం చేస్తాడు? మనల్ని ఎక్కడ మన విశ్వాసులు ఎవరు అడగరండి, కానీ అక్కడ మాత్రం ఆయన అడుగుతాడు. ఏం చేసావు ఆ విశ్వాస కొరకని మన లెక్కలు అడుగుతాడని మనం చేస్తున్నా. కాబట్టి దైవజనులారా, మీ ప్రేయర్కి పవర్ రావాలంటే ఏం రావాలి? ఇప్పుడు మీ ప్రార్థనకు శక్తి రావాలి. మీ ప్రార్థనకు శక్తి ఎలా వస్తుంది? ఒకటి, నువ్వు వాక్యానుసారంగా నడిచినప్పుడు. రెండవది, నీ ప్రేయర్కి పవర్ రావాలంటే ఖచ్చితంగా నీతిమంతుడ పట్టిలో ఉండాలి. నువ్వు నీతిమంతుడు పట్టిలో లేకపోతే నీ ప్రేయర్కి బలము రాదు, నీ ప్రేయర్కి శక్తి రాదు. నీ ప్రేయర్కి శక్తి రావాలి అని అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నీతిమంతుల పట్టిలో ఉండాలి. చెప్పేది నీతి వాక్యాలు, దానికి రివర్స్గా ఉంటే ప్రేయర్కి పవర్ రాదు. నీతిని ప్రకటించే నువ్వు, నీ నోటి నుంచి కూడా నీతికరమైన మాటలు రావాలని మనం చేస్తున్నా. రెండు రకాల మాటలు మాట్లాడితే నీ దగ్గర పావు ఉన్నట్టే లెక్క. పావుకి ఎన్ని నాలుకలు ఉంటాయి? 2 నాలుకలు ఉంటాయి. ఇక్కడ అక్కడ 2 మాట్లాడితే సర్పానికి సంబంధిగా అయిపోతాను. దేవుడికి స్తోత్రాలు. క్రైస్తవుడు అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ అవునని పక్కకి వెళ్ళి కాదంటే నీ దగ్గర సర్పం నివసిస్తుందని నువ్వు ఆలోచన చేసుకోవాలని నీకు మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి దైవజనులారా, మొట్టమొదట మన పరిచర్య డెవలప్ చెందాలంటే మన ప్రేయర్కి ఏం రావాలి? పవర్ రావాలి.
మన ప్రేయర్కి పవర్ రావాలంటే ఖచ్చితంగా నీతిమంతుల పట్టిలో మనం ఉండాలి. అలాగే వాక్యానుసారంగా జీవిస్తే మన ప్రార్థనకు శక్తి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడవుతావో నీ ప్రేయర్ దయ్యాలను వెలగొడుతుంది, నీ ప్రేయర్ అద్భుతాలను చేస్తుంది, నీ ప్రేయర్ చనిపోయిన వాడిని లేపుతుంది. నీతిమంతు ప్రార్థనకున్న పవరు ప్రపంచంలో దేనికి లేదు. నీతిమంతుడిగా నువ్వు మార్చబడితే అనేక మంది ప్రజలు నిన్ను ఎత్తుక్కొని వస్తారు. నాకు తెలిసినంత వరకు సేవకులు బ్యాలెన్స్ అయ్యేది ధనాపేక్షే సమస్త కీడులకు మూలం. ఈరోజు డబ్బు ఆశించే ప్రతి వ్యక్తికి డబ్బుకి దేవుడికి దాసుడిగా ఉండలేవు. నువ్వు దేవుడికి స్తోత్రాలు. నీకు పవర్ ఉండాలంటే నువ్వు ప్రభువు చెప్పిందే నువ్వు చేయాలి. అప్పుడు నీ వాక్కుకి ఏముంటుందంటే పవర్ ఉంటుంది. నువ్వు నడిచి వెళ్తుంటే నీలోంచి నీడ పడిపోతే, ఆనాడు పేతురు గారు వెళ్తుంటే కాదు, నువ్వు కరెక్ట్గా ఉండు. నువ్వు వెళుతున్నా నీడ పడితే దెయ్యాలు పారిపోతాయి. దేవుడికి స్తోత్రాలు. నువ్వు కరెక్ట్గా ఉంటే నీలోంచి ప్రభువు సంచరిస్తున్నప్పుడు అద్భుతాలు ప్రారంభమవుతాయని మనం చూస్తున్నా. నేను ఎక్కువ శాతం దేనికి ఇష్టపడతానంటే అడావుళ్ళు చేయడానికి ఇష్టపడను. వాక్యము మాట్లాడుతున్నప్పుడే హీల్ అయిపోవాలి. వాక్యం మాట్లాడుతున్నప్పుడే దెయ్యాలు పారిపోవాలి. వాక్యం మాట్లాడుతున్నప్పుడే ప్రజలు జీవితాలు మార్పు చెందాలి. స్వస్థపరిచేది వాక్యం, అద్భుతం చేసేది వాక్యం. ఏది చేసినా వాక్యమే చేస్తుంది. ఆ వాక్యాన్ని గణపరిచేవాడిని దేవుడు గణపరుస్తాడు. ఎక్కడున్నా దేన్ని గణపరచాలి? వాక్యాన్నే మనము గణపరుచుకుంటూ వెళ్ళినప్పుడు మనల్ని గణపరుచుకోకూడదు. వాక్యాన్ని మనం గణపరిస్తే వాక్యము గణపరుస్తుంది. మేము ఉప్పాడలో మీటింగ్స్, ఒక బ్రదర్కి మా చర్చిలో అతనికి ప్రేరేపణ వచ్చి మీటింగ్స్ పెట్టాడు. 3 రోజులు పెట్టాడు. అక్కడ సేవకులు అంటారు, ఇక్కడ అనిల్ కుమార్ గారు పెట్టారు, ఇక్కడ హోసన్న వాళ్ళు పెట్టారు, ఇంకా ఇక్కడ స్టీఫెన్ పాల్ గారు పెట్టారు. ఏమై అంత సక్సెస్ కాలేదు, ఈయన ఎవరికి తెలియదు కదా, ఈయనతో పెడుతున్నారేంటి మీరని పెట్టేవాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు. చెప్తుంటే, ఎందుకంటే ఒక్క ఫ్యామిలీకి ప్రేరేపణ కలిగి 5,50,000 ఖర్చు పెట్టారండి వాళ్ళు. దేవుడికి స్తోత్రాలు. ఒక 5,50,000 ఒక్కలే వాళ్ళు ఖర్చు పెట్టారు. నా దగ్గరికి వచ్చి, అయ్యారు అక్కడ సేవకులు ఇలాగ అంటున్నారండి, పెద్ద వాళ్ళు పెట్టినా సక్సెస్ కాలేదంట, మీరు ఎవరికి తెలీదు అని అన్నట్టు అంటున్నారంటే, అప్పుడు వాళ్ళతో నేను అన్నాను, ఇది దేవుడు సీరియస్గా తీసుకుంటాడు, నువ్వేం భయపడకన్నా. మొదటి రోజు పెడితే 3,000 మంది వచ్చారు. రెండవ రోజు వాక్యం విని 5,000 మందికి పెరిగారు. మూడవ రోజు వాక్యం విని 12,000 మంది అటెండ్ అయ్యారు. కాబట్టి కారణం ఏంటంటే వాక్యాన్ని గణపరచాలి. దేవుడికి స్తోత్రాలు. వాక్యమే ప్రజలను ఏం చేస్తుంది? అందులో అది దర్శనం ద్వారా పెట్టిన సభ. అది దర్శనం ద్వారా వచ్చింది, ఫెయిల్ అవదండి. దర్శనం వచ్చింది అంటే ఖచ్చితంగా అది నెరవేరి, దర్శనం ద్వారా వచ్చిన సేవకుడు కూడా సర్వసాధారణంగా బ్యాలెన్స్ అవడం. దర్శనం అనేది ఒకటి ఉన్నప్పుడు బ్యాలెన్స్ అవడానికి అవకాశం ఉండదని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మన పరిచర్యలు డెవలప్ చెందాలంటే, ఇప్పుడు యోహాను వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు 3:15 లూకాసు వార్తలో రాయబడిన మాట ఏంటో తెలుసా? వాక్యాన్ని ప్రకటిస్తున్న యోహానుని ప్రజలు కనిపెడుతున్నారని రాశాడు. వాక్యాన్ని ప్రకటిస్తున్న యోహాన్ని ప్రజలు కనిపెడుతున్నారు. వాక్యాన్ని ప్రకటించే మనలను కూడా ప్రజలు ఏం చేస్తారు? మనలను కూడా ప్రజలు కనిపెడతారు. మనల్ని కూడా అందరూ కనిపెడుతుంటారు. నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను. నేను ఒక మీటింగ్ పెడితే ఆల్ డినామినేషన్స్ వాళ్ళు వచ్చారు. అద్భుతంగా జరిగినాయి. వాళ్ళు పెద్దలు వచ్చి అంటున్నారు, ఇలాంటి మీటింగులు మీరు పెట్టాలండి అయ్యగారు అన్నారు. నాకు సర్వసాధారణంగా సేవకుని పొగిడితే ఉప్పిపోతాడు కదా, నేను కూడా ఉబ్బిపోయాను. ఈ లోపల కుర్రగాడు వచ్చి ఉబ్బిపోయి నాకు గాలి తీసేసాడు. నీ యొక్క ప్రసంగం బాగుంది కానీ నీ గొడ్డలు బాగులేవు అన్నాడు నన్ను. అంటే అప్పుడు జీన్ ప్యాంట్లో వేసుకు తిరిగేవాడిని. అప్పుడు నా ప్రసంగం ఫలించకపోవడానికి నా గొడ్డలే కారణం. నేను ఆయన ఏమనలేదు, కానీ
నేను సెట్ చేసేసుకున్నాను. దేవుడికి స్తోత్రాలు. మనల్ని ఏదైనా మన లోపం చెప్పినప్పుడు ఆడి మీద రివర్స్ అయిపోవడం కాదు, ఆ తప్పు ఉంటే సరి చేసుకోవాలి, లేకపోతే సంతోషించి గంతులు వేయాలి. దేవుడికి స్తోత్రాలు. నేను ఈ ఫెలోషిప్లోకి వచ్చాక నాకు ఒక పక్క బాధ ఉంది, కానీ ఇంకో పక్క ఆనందం ఏంటంటే, అబ్బా నన్ను చాలామంది చాలా రకాలుగా అనుకొని పరలోకంలో నా ఫలం అధికం చేసేస్తున్నారని ఆనందపడుతున్నాను. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే లేదంటే పరలోకంలో ఏమవుద్దండి? మన పరలోకంలో మన ఫలం, ఇప్పుడు ఆ ఫలం వద్దంటే ఈ ఫలాల కోసమే తిరిగేస్తున్నారు జనాలు. కాబట్టి ఏం చెప్పాడు యోహానికి? ఎవడి దగ్గర లంచం తీసుకోవద్దని చెప్పాడు. లంచం దేవుడి దృష్టికి గుడ్డితనం కలగజేస్తుందంట. లంచం అసహ్యం అన్నాడు. లంచం తీసుకునేవాడు దేవుడి రాజ్యానికి. ఇన్ని చదువుతాం, కానీ తీరా వచ్చేటరికి అక్కుర్తి పడిపోతాం. దానికి పోయినా పర్లేదు, ఇక్కడ వస్తే చాలు అన్నట్టుగా అయిపోతున్నాం. కానీ అక్కడ ప్లేస్ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. కాబట్టి దైవజనుడా, నీ ప్రేయర్కి పవర్ రావాలంటే గుణాన్ని ప్రకటించే నీలో గుణం ఉంటే ప్రేయర్కి పవర్ వస్తుంది. అప్పుడు ఆ ప్రార్థన అరణ్యములో యోగాను దగ్గరికి ప్రజలను నడిపించినట్టుగా నీ ప్రేయరు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తుందని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఒకసారి ఒక భర్త అమెరికా వెళుతూ భార్యకి 2 కోట్లు ఇచ్చాడు. 2 కోట్లు ఇస్తే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడవాళ్ళకి కానీ ఇస్తే వాళ్ళు పుట్టింటికి అట్టుకెళ్ళిపోతారు. కానీ ఆవిడ ఏం చేసిందంటే తాళం ఎత్తే ఆయన 2 సంవత్సరాలు అయ్యాక వచ్చాడు. వచ్చిన తర్వాత భార్యని అడిగాడు, ఎంత ఖర్చు పెట్టుకున్నావు అన్నాడు. ఆవిడ నవ్వుతూ అంది, తాళం ఇచ్చావు కానీ తీయడు రాలేదంది నాకు. అలాగే దైవ సేవకులారా, మనందరికీ దేవుడు అన్నీ ఇచ్చేసాడు, ఒక తాళం ఇచ్చాడు. ప్రార్థన తీసుకున్నవాడు అనుభవిస్తున్నాడు, తీసుకోలేనివాడు అలాగే ఉంటున్నాడు. కొంతమంది తాళం ఇచ్చినా తిప్పడం రావట్లేదు. కాబట్టి మనందరి సేవకులైన మనకి దేవుడు ప్రార్థన అనే తాళం చెయ్యి ఇచ్చాడు. దాన్ని ఎవడు తిప్పుకుంటాడో ఆడు అనుభవిస్తాడు. తిప్పలేకపోతే ఆ డబ్బులు అలాగే ఉంటాయి, నువ్వు ఇలాగే ఉంటావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది దైవజనుడికి లెగిసిన దగ్గర నుంచి పడుకునే లోపల నీ జీవితంలో ఎక్కువ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సువార్తను ప్రకటించడం, ఇతరులకు దేవుడి కొరకు చెప్పడం, ఖాళీ దొరికితే బైబిల్ రీడ్ చేయడం, ప్రార్థనలో నువ్వు ఎక్కువ గడుపుతూ ఉండాలి. దైవజనులు చదువుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎక్కువ శాతం ఎక్కువ బైబిల్ చదవాలి. ఎందుకనంటే నీ స్టూడెంట్స్ నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పాలంటే ముందు దాని మీద నీకు పట్టు ఉండాలి. దాన్ని నువ్వు చదవకపోతే వాళ్ళకి ఏమి నువ్వు చెప్పలేవు. కాబట్టి మీరు బైబిల్ ఎక్కువ చదువుకోవాలి. ఒక స్టూడెంట్ కానీ 20 సార్లు కానీ టెక్స్ట్ బుక్ చదివాడు అనుకో, ఆడిని ఏ క్వశ్చన్ అడిగినా ఏం చేస్తాడు? వీధిగా చెప్తాడు. నీ చేతిలో ఉన్న బైబిల్ ఒక 20-30 సార్లు చదివేవనుకో, ఇక్కడ నిలబడి నేను ఎన్ని కబుర్లు చెప్పినా అవి అందులో ఉన్నాయో లేదో తెలిసిపోద్ది నీకు. దేవుడికి స్తోత్రాలు. లేకపోతే ఏది చెప్తే అదే ఊకొట్టేస్తావు. ఎందుకంటే అందులో ఉందో లేదో నువ్వు సరిగ్గా చెకింగు చెయ్యు. గుర్తుపెట్టుకోవాలి, ఆ చెప్పే సంగతులు అలాగ ఉన్నాయో లేదో కూడా మీరు ఆ పరీక్ష చేసుకోవాలని మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దైవజనులారా, మనము జనసంఖ్య కాదు, దేవుడికి వాక్యము పట్టుకున్న వాళ్ళు కావాలి. ఎంతమంది అండి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులు 20 years దాటిన వాళ్ళు ఎంతమంది అంటే 2వ అధ్యాయంలో మనకి సంఖ్యాకాండములో 33లో సంఖ్య రాస్తాడు. 6,03,550 మంది. వాళ్ళు ఎవరంటే మేజర్ అయిన వాళ్ళు. 20 years దాటిన వాళ్ళ సంఖ్య 6,03,550 మంది. 6 లక్షల సంఘం అండి. మోసే గారిది 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు 2 ఉన్నారు అక్కడ. దేవుడికి స్తోత్రాలు. ఎవరు అంటే కాలేబు, యెహోషువ. దేవుడికి కావలసింది జనసంఖ్య కాదు, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని సిద్ధపరుస్తున్నాం అనేది దేవుడు చూస్తాడని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. 6,03,550 మంది 20 సంవత్సరాలు దాటిన సంఖ్యలో కానాను దేశానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అంటే కాలేబు, యెహోషువ మాత్రమే అక్కడికి వెళ్ళగలిగారు. వెళ్ళగలిగే వాళ్ళు కావాలి, వెళ్ళగలిగే వాళ్ళు
ఉండాలి. వెళ్ళగలిగే వాళ్ళని సిద్ధపరిచేది ఎవరంటే మనలోంచే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, సిద్ధపరుస్తాడని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి దైవజనులారా, ప్రార్థనా పరులుగా ఉండండి, ఎక్కువ ప్రార్థనలో గడపండి. చివరి మాట చెప్పి నేను 123వ కీర్తన, దాసుడు కన్నులు యజమానుని చేతి తట్టును, యజమానురాలు చేతి తట్టు. ఇది నోట్ దిస్ పాయింట్, సేవకులు హృదయములో గుర్తుపెట్టుకోవాల్సింది. యజమానుడు మన కన్నులంట, మనల్ని నియమించిన యజమానుడైన దేవుని చేతుల తట్టు చూడాలి. సేవకురాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కన్నులు మన విశ్వాసి చేతుల తట్టు కాదు, మన కన్నులు ఎవడో డబ్బున్నోడి చేతుల వైపు కాదు, మన కన్నులు మనల్ని పోస్ట్లో అపాయింట్ చేసిన దేవుని వైపు చూడాలి. దేవుడికి స్తోత్రాలు. మన కన్నులు ఎవరి వైపు చూడాలి? మనల్ని పోస్ట్లో అపాయింట్ చేసిన దేవుని వైపు చూడాలి. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు, నీ కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? కొంతమంది సేవకురాలు కన్నులు వాళ్ళ విశ్వాసి చేతుల వైపు చూస్తున్నాయి. నీ విశ్వాసి చేతుల వైపు నీ కన్నులు చూసినంత కాలము వాళ్ళ ఇంటికి ఆడ కూట పెడితే ఆవిడ్నే అరగంట పొగడాలి నువ్వు, లేకపోతే డబ్బులు ఇవ్వదు నీకు. కాబట్టి నీ కన్నులు ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూసిన వాడు ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు. దేవుడికి స్తోత్రాలు. యజమానుడి చేతి వైపు చూస్తే కరెక్ట్ అయిన బోధ వస్తుంది. నీ విశ్వాసి చేతి వైపు చూస్తే నువ్వు వాళ్ళనే పొగుడుతావు, వాళ్ళనే నువ్వు గనపరుస్తావు. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎత్తారని. విశ్వాసులు కూడా అలాగే తయారయ్యాడు. పొడిసేవాడిని ఏమి మెచ్చుకోవట్లే, పొగుడినోడికే పెడుతున్నారు వాళ్ళు కూడా. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ ప్రభు చెప్పేది ఏంటంటే, నా దాసురాలా, నేను ఈ పోస్ట్లో నిన్ను అపాయింట్ చేశాను, నేను నీకు జీతం ఇస్తాను. నీ కన్నులు ఎవరి వైపు చూడాలి? నా వైపు చూడాలని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు చాలామంది కన్నులు చాలామంది వైపు చూస్తున్నాయి. అందుకే నేను సహాయం రావట్లా. నేను ఇంత గట్టిగా చెప్తే మా చర్చిలో విశ్వాసులు కొంతమంది ఏకమై, ఒరే ఈ పాస్టర్ గారు పద్దాగా ఇంత ఖండితంగా చెప్తున్నాడు, డబ్బున్నోడు వచ్చినా అక్కడే కూర్చోబెడుతున్నాడు, డబ్బు లేనోడు వచ్చినా మన పక్కనే కూర్చోబెడుతున్నాడు అని అలిగినోళ్ళు కూడా ఉన్నారు, దశం భాగం ఇవ్వనోళ్ళు కూడా ఉన్నారు. నేను నవ్వుకున్నాను. ఎందుకో తెలుసా? నేను పని చేసేది దేవుడి దగ్గర, వీళ్ళాపినా నా జీతం దేవుడు ఆపడు. దేవుడికి స్తోత్రాలు. నువ్వు దేవుడి దగ్గర పని చేసేటప్పుడు నీ విశ్వాసి ఇచ్చేదాని మీద ఆధారపడక్కర్లా. నువ్వు పని చేసే పని కరెక్ట్గా ఉంటే నీకు దేవుడు రిలీజ్ చేస్తాడు. దేవుడు రిలీజ్ చేస్తాడని నీకు మనవి చేస్తున్నా. దయచేసి చెప్తున్నాను, ఇక్కడి నుంచి నీ విశ్వాస చేతి వైపు చూసి ఆవిడ్ని పొగడుకో. నీకు ఒక్కోసారి తెలుసా, నువ్వు ఆవిడ్ని పొగిడితే పక్క ఆవిడ గుడి మానేద్ది. ఈయన డబ్బులు ఇచ్చిన వాళ్ళు పొగుడుతున్నాడని ఆవిడ వెళ్ళడం మానేస్తుంది. కొన్నిసార్లు ఇలా కూడా సైతానిగాడు ఏం చేస్తుంటాడు, గలిబిలు చేస్తుంటాడు. అసలు ఎవరిని పొగడకన్నా ఆయన్నే పొగిడితే ఇంకెవడేమనుకోడు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఇది కూడా మన దిన జీవితంలో మనల్ని అపాయింట్ చేసిన దేవుడి చేతులు వైపే మనం చూడాలని మనం చేస్తున్నాం. ఆయన అపాయింట్ చేసినోడు ఎలాగున్నాడో కూడా ఒక వ్యక్తిని చూపిస్తారు మీకు. చూడండి, పరిశుద్ధ గ్రంథం 14 చూడండి, 14వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం 14:11 వచనం. 14:11 వచనం. ఇక్కడ 14 ఆదికాండం 14:11. సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములను మొత్తం ఎందుకు చదివించానో తెలుసా? వాళ్ళు ఒక వ్యక్తి ఆస్తి కాదంట. సొదొమ గొమొర్రా 2 సిటీల ఆస్తి మొత్తం పట్టుకుపోయారు. తర్వాత అబ్రహాముకి విషయం తెలిసి తన దగ్గర ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని ఓడించి మొత్తం పట్టుకొస్తున్నప్పుడు అదే 14:21 సొదొమ రాజు
ఎదురు వెళ్ళాడు. ఏమంటున్నాడు? మనుషులను నాకు ఇచ్చి, అందరు చెప్పండి అయ్యగారు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే. ఇప్పుడు నిజంగా కానీ ఆపురం మనకి ఇస్తే ఏం చేస్తాం? ఆపురం మనకి ఇస్తే ఏం చేస్తాం? మనుషుల్నిచ్చి ఆస్తి అంటావా? ఆస్తిని ఇచ్చేసి లేకపోయినా పర్లేదంటావా? ఏమంటావు? అబ్రహాం ఏమంటున్నాడు? మనుషులను, సొదొమ రాజు అంటున్నాడు, మనుషులను నాకు ఇచ్చే ఆస్తి నువ్వు తీసుకో అన్నాడు. మనకు కానీ ఆపరెత్తే నాకు తెలిసినంత వరకు కొంతమంది ఏమంటారంటే, ఏదో కూటమని చిన్న బ్యాగ్ తెచ్చుకున్నాం అయ్యగారు, ఇంటికి వెళ్ళి సూట్కేసి తెచ్చుకునేదాకా ఎవరికి ఇవ్వకండి బాబు అని కూడా అంటాం మనం ఇప్పుడు. కాబట్టి ఆస్తి మొత్తం అని చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు అబ్రహాము భలే ఛాన్స్ వచ్చింది నాకు అన్నాడా? లేదు. ఏమన్నాడు? నూలు పోగు నాకు అక్కర్లేదు అన్నాడు. నిజముగా దేవుడు పిలిచిన వాడు రాంగ్ రూట్లో సొమ్ము ఏమంటాడంటే, నూలు పోగు కూడా నాకు అవసరం లేదంటాడు. దేవుడు పిలకపోతే ఏం చేస్తాడంటే, ఈసారికి ఏదో అడ్జస్ట్ అయిపోదాం, మళ్ళీ ఆదివారం నుంచి బాగుందాం అనుకొని తీసేసుకుంటాడు. కాబట్టి దేవుడు పిలిచిన వాడికి ఆ పౌరుషం ఉంటుంది, అందరికీ ఆ పౌరుషం ఉండదు. దేవుడు పిలిచిన వాడు రాంగ్ రూట్లో వచ్చే అక్రమ సంపాదన ఎన్ని కోట్లైనా అతను ముందు పెడితే ఆశించడు. దేవుడికి స్తోత్రాలు. అతనికి కావలసింది సంపాదన కాదు, పరలోకం కావాలి. ఏం కావాలి? సంపాదన కాదు, ఏం కావాలి? పరలోకం కావాలనుకున్నవాడు అక్రమమైన సంపాదనలు కానీ, లంచాలు కానీ, డబ్బు కానీ దేనికి కూడా ఏం చేయడు, ఆశించడు. ఇప్పుడు దినాలు ఎలాగైపోయిందంటే, ఇలాగ చెప్పే సేవకుడు చెడ్డోడైపోతున్నాడు, డబ్బులు తీసుకొచ్చి పనిచేస్తే మంచోడైపోతున్నాడు. ప్రజలు కూడా దేనికి సపోర్ట్ చేస్తున్నారండి? పాపిష్టి పనికే, పాపానికి ఎంకరేజ్ చేస్తున్నారు కానీ పరిశుద్ధతకు ఎంకరేజ్ లేదు. చెడ్డోడైనా సరే 4 డబ్బులు ఇస్తే ఆడే మంచోడు అంటున్నారు. నిజమైన సేవకుడు ఎవడు కూడా తాను ఎప్పుడు కూడా ఆ రాంగు రూట్లో సంపాదనకు తీసుకొని ఏమైపోయాడు? గెహాజీ రాంగు దానికి అలవాటు పడి ఏమైపోయాడు? డబ్బులు వచ్చినాయి కానీ జబ్బులు వచ్చినాయి. ఏమొచ్చినాయి? డబ్బు వచ్చింది కానీ ఆ జబ్బులు వచ్చినాయి. దయచేసి సేవకులారా, ఇది ఎవరిని తక్కువగా మాట్లాడడం కాదు కానీ వాస్తవాన్ని చెప్పడం. అబ్రహాం అంటున్నాడు, నాకు డబ్బులు అక్కర్లా. ఎందుకో వద్దన్నాడో తెలుసా? ఎందుకు వద్దన్నాడో తెలుసా? నన్ను పిలిచిన వాడు నన్ను గొప్పవాడిని చేస్తాడు. దేవుడికి స్తోత్రాలు. నన్ను పిలిచిన వాడు కాబట్టి నన్ను పిలిచిన వాడు నాకు మాట ఇచ్చాడు. నన్ను పిలిచిన వాడు నాకు మాట ఇచ్చాడు. ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చావని కానీ నేను కానీ తీసేసుకున్నానా, డబ్బులు ఇచ్చావని కానీ నేను కానీ తీసేసుకున్నానా, దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడు. తర్వాత నువ్వు టముకి వేస్తావు. ఏంటంటే, నేను అబ్రహాముకి నేను ఇచ్చిన డబ్బుల ద్వారానే గొప్పోడు అయ్యాడు, ఆ ఛాన్సు నీకు ఇవ్వను అన్నాడు. గుర్తుపెట్టుకోండి, నిజమైన సేవకుడు ఎవరు కూడా, ఒకవేళ నాకు 2 బ్రదర్స్ చర్చిల కొరకు చెప్పారు. ఉప్పాడలో ఒకరు, ఇక్కడ ఒకరు నాకు చెప్పారు. ఏంటి అంటే, 40 అడుగులు ఎడల్పు, ఇంచుమించు 70 అడుగులు పొడవు చర్చి, ఒక పొలిటీషియన్ కట్టేసి నాకు ఉప్పాడలో ఒక అతనికి ఫ్రీగా ఇస్తానన్నాడు. ఆయన ప్రార్థనలో కూర్చుంటాడంట, వాళ్ళ సొమ్ముతో కట్టొద్దు అన్నాడంట. ఏం చెప్పాడో తెలుసా? నా పిల్లలే కట్టాలని చెప్పాడంట. మొత్తం రిజెక్ట్ చేసాడు దాన్ని ఆయన. దేవుడికి స్తోత్రాలు. ఎందుకంటే రేపు పొద్దున్న ఏం చేస్తాడో, ఏదొచ్చినా నేను కట్టించానని చెప్తాడు, నేను కట్టించానని చెప్తాడు. ఆ నేమ్ అతనికి వెళ్ళకూడదు, అది ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. నిజమే. ఎవరు కూడా, మీరు ఎప్పుడు కూడా మీ ఇళ్లలో వాళ్ళు ఏదో ఇవ్వట్లేదు, లేకపోతే పక్కోడు ఏదో ఇవ్వట్లేదు అనుకోకండి. ఇచ్చారా, రేపు ఏదైనా గొడవ వస్తే దెప్పుతారు. ఆ గొడవ లేకుండా ఉండాలంటే ఆయన మీద ఆధారపడాలి. దేవుడికి స్తోత్రాలు. ఆయన మీద ఆధారపడితే అన్నీ మనకి దేవుడు సమృద్ధిగా ఇస్తాడని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మీ చేతులు యజమానుని చేతుల వైపు చూడాలి. 1, ప్రార్థనకు శక్తి రావాలి. 2, వాక్యములో జీవించాలి. 3, నిన్ను అపాయింట్ చేసిన వాడి వైపే నీ కన్నులు చూడాలి. అప్పుడు నీకు ఏది కొదువ ఉండదు.
ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఆ అనుభవాల్లోంచి నేను వచ్చాను కాబట్టి ఆ అనుభవాన్ని నీకు తెలియచేస్తున్నా. దేవుడి మాటలు మన అందరిలో ఫలింప చేయును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.